కాకినాడ జిల్లాలో దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ విషయంలో అన్ని రికార్డులు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ఆధారంగా భూముల కొలతల ప్రకారం ఉన్నది లేనిది పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తమ శాఖకు చెందిన ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోనున్నట్లు రమేష్ బాబు తెలిపారు. నేను డీసీగా డిఈఓలతోటి కలుపుకొని రివ్యూ చేయడం జరుగుతుంది. ఆ రివ్యూలో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరి స్థానిక ఎల్పిసి గారి ఆధ్వర్యంలో కూడా ఎల్పిసి గారి తహసీల్దార్ని దగ్గర పెట్టుకుని రెవెన్యూ ద్వారా వాళ్ళు పరిష్కరించవలసిన మార్గాలన్నీ కూడా మేము అన్వేషించి వాళ్ళకి సూచనలు జారీ చేయడం జరిగింది. 50 దాకా మాకు రికమెండేషన్లు రావడం జరిగింది. ఆ 150 రికమెండేషన్లు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని సబ్ డివిజన్లు ఉంటాయి, కొన్ని ఎన్ఓసీలు ఉంటాయి, కొన్ని ఏమో పట్టాదారు పాస్బుక్లు వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉండొచ్చు, లేదా మా భూములకి పట్టాదారు పాస్బుక్లకి ఇంకా రాకపోయి ఉండొచ్చు. ఇట్లా అంటూ ఉంటాయి. ఒకవేళ పట్టాదారు పాస్బుక్ ఆ దేవస్థానం భూమి అయి ఉండి మా బుక్ మా పేరుని ఇవ్వకుండా వేరే వారి పేరుని కనుక ఇస్తే ఇమీడియట్గా ఆర్ఓఆర్ ప్రకారం అపీల్ పిటిషన్ ఫైల్ చేయమని చెప్పాం డిఆర్ఓ గారి దగ్గర. ఆ విధంగా పరిష్కారం చేసుకుని మళ్ళీ రివైజ్డ్ పట్టాదారు పాస్బుక్ దేవస్థానం పేరున దేవుడి పేరున తీసుకునే విధంగా కూడా ఆదేశాలు జారీ చేసాం. కొన్ని చోట్ల భూములు హెచ్చుతగ్గులు ఉన్నాయని సర్వే చేయాలని కూడా చాలా పిటిషన్లు వచ్చి ఉన్నాయి. మరి అవన్నీ కూడా మా ఎల్పిసి గారి సర్వేయర్ గారికి కొన్ని పంపించాం. వారి ద్వారా సర్వేలు చేయించి ఒకవేళ నిజంగా మా దేవస్థానం భూమి వేరే దాంట్లో కలిసి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవడం, మళ్ళీ దాన్ని మా రికార్డులో కరెక్ట్గా చేసుకోవడం. మరి ఈ విధంగా మార్పులు చేర్పులు జరిగినాయి అన్నీ కూడా మేము సెక్షన్ 43(10) అని తయారు చేసి అందులో ఇన్కార్పొరేట్ చేసే విధంగా అందరికీ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ 43 అన్నది 38 రీచ్ తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి యాడింగ్స్ డిలీషన్స్ చేసుకోమని ఉంది. 3 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోమని